హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అసలు చాలా ఫుడ్డీని, బట్ నన్ను చూస్తే ఎవ్వరు అలా అనుకోరు. బికాస్ నేను హెల్దీ ఫుడ్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా జంక్ ఫుడ్ తిననని కాదు, తింటాను. బట్ రెండు బ్యాలెన్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా లావుగా ఉండేదాన్ని. సో అప్పటి నుంచి నేను ఇలా హెల్దీ ఫుడ్ అది తినడం అలవాటు చేసుకున్నాను. సో దట్ మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాను అని చెప్పి. సో మీరు కూడా నా హెల్దీ ఫుడ్ చూసేయండి. మై హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫర్ 7 days. డే 1 చూసేద్దాం. సో మన డే 1 బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బేసిన్ ఆమ్లెట్ విత్ లాట్స్ ఆఫ్ వెజీస్. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దామా. 4 spoons ఆఫ్ బేసిన్ అంటే శనగపిండి, ½ spoon సాల్ట్, కారం, కొంచెం పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పాలకూర, తురిమిన బీట్రూట్, తురిమిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఒక ఎగ్ యాడ్ చేస్తున్నా. తగినంత వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూడండి కలర్ ఎంత బాగుందో. సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇప్పుడు బేసన్ ఆమ్లెట్ వేసేస్తున్నా. మన యమ్మీ బేసన్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. దిస్ ఇస్ డే 2. అన్నిటికంటే ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేపోతున్నాను, అదే గ్రీన్ స్మూతీ. ఎలా చేస్తున్నానంటో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు 3 spoons నానబెట్టుకున్న ఓట్స్ వేసేస్తున్నా. ½ cup మిల్క్, కొంచెం పాలకూర, వన్ బనానా, అండ్ 4 బాదం కూడా వేసేస్తున్నా. 1 spoon చియా సీడ్స్. ఇవి మిక్స్డ్ సీడ్స్, పంకిన్, కర్బూజా అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 1 spoon. అండ్ 2 వాల్నట్స్ కూడా వేసేస్తున్నా. ఒక డేట్, 1 spoon ఫ్లాక్స్ సీడ్స్, 2 పిస్తా అండ్ కొంచెం హనీ. ఒక 5 బ్లాక్ రైసిన్స్. ఇప్పుడు ఇదంతా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మన హెల్తీ అండ్ టేస్టీ స్మూతీ రెడీ. అసలు మీకు పాలకూర ఉందన్నట్టే తెలీదు కలర్లో తప్ప. సో మీరు కూడా ట్రై చేసేయండి. దిస్ ఇస్ డే 3 గాయస్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు. ఎలా చేస్తున్నానో చూసేయండి. ఒక 8 hours నానబెట్టిన పెసలు వేసేస్తున్నా. ఫోర్ పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం కూడా వేసేస్తున్నా. ½ spoon జీలకర్ర అండ్ ½ spoon ఉప్పు. వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నా. మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఆయిల్ వేసేసుకుంటున్నా. పెసరట్టు కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. Thank you.
ఇప్పుడు పైన ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. వేడి వేడి పెసరట్టు రెడీ. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. దీన్ని ఇప్పుడు ఈ అల్లం పచ్చడితో టేస్ట్ చేసేపోతున్నా. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా యమ్మీగా ఉంది, మీరు కూడా ట్రై చేసేయండి. దిస్ ఇస్ డే 4 గాయస్. ఈరోజు నేను ఏబీసీ జ్యూస్ చేసేబోతున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటో మీరు కూడా చూసేయండి. చూడండి గాయస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ఫుల్లే కాదు, చాలా హెల్దీ కూడా. ఇవన్నీ విడిగా మనకి తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు, కానీ జ్యూస్లు ఇవన్నీ ఒక్కసారిగా వెళ్ళిపోతాయి. ఫస్ట్ అయితే బీట్రూట్ వేసేస్తున్నా, యాపిల్ కూడా వేసేస్తున్నా. డేలో వన్స్ ఇది తాగితే అసలు మన ఫేస్ గ్లో అవుతుంది, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను ఫ్రీక్వెంట్గా ఇవి తాగుతూనే ఉంటాను ఇలా చేసుకొని. కొంచెం పుదీనా కూడా వేసేస్తున్నా. క్యారెట్ వేసా, ఇప్పుడు పుదీనా వేస్తున్నా. కొంచెం అల్లం ముక్కలు అండ్ లెమన్ కూడా వేసేస్తున్నా. ఇవన్నీ కూడా వేయడం వల్ల మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ జ్యూస్ తాగితే ఆకలి తీరదు కదా, హెల్దీనే బట్ ఆకలి తీరదు. సో 1 ఎగ్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసేస్తున్నా. సో మనం ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్. రోజు మనం తాగొచ్చు, రోజు తాగినా కూడా చాలా మంచిది. సో దాంతోపాటు ఎగ్ కూడా తినేస్తే మీ స్టమక్ ఫుల్ అయిపోతుంది మధ్యాహ్నం వరకు. చాలా చాలా యమ్మీగా ఉంది, మీరు కూడా ట్రై చేసేయండి. దిస్ ఇస్ డే 5 గాయస్. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్. ఎలా చేస్తున్నాను ఏంటో మీరు కూడా చూసేయండి. నేను ఇప్పుడు 3 స్పూన్స్ ఓట్స్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది సేమ్ స్మూతీలానే ఉంటుంది, కానీ ఇదేంటంటే నైట్ టైమే ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ ఓన్లీ 1%కే, మీరు ఇంకా కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్. బ్లాక్ రైసెస్ కూడా చాలా మంచిది, ఇవి కూడా కొన్ని వేసేస్తున్నాను. ఇవి 3 టైప్స్ ఆఫ్ మిక్సెడ్ సీడ్స్: సన్ఫ్లవర్, పంప్కిన్ అండ్ కర్బూజా సీడ్స్. ఇవి కూడా 1 స్పూన్ వేసేసా. అండ్ ఇప్పుడు చాప్ చేసుకున్న 4 బాదం అండ్ 2 వాల్నట్స్. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నాను. వీగన్ మిల్క్ ఇది, గ్రౌండ్ నట్తో చేసా. మీరు కావాలనుకుంటే నార్మల్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొంచెం హనీ. మీరైతే డేట్స్ వాడుకోండి, ఎందుకంటే డేట్స్ డైలీ ఒక 3 to 4 తీసుకోవడం మంచిది. బట్ నా దగ్గర డేట్స్ లేవు కాబట్టి హనీ వేసుకుంటున్నా. అంతే గాయస్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. బట్ మార్నింగ్ ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటో మార్నింగ్ చూసేద్దాం. ఓవర్ నైట్ ఓట్స్ నైట్ అంతా సోక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అన్ని రకాల మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. స్మూతీలు అయినా కొన్ని యాడ్ చేసుకోకూడదు, బట్ ఇందులో అయితే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్మూతీ కంటే కూడా చాలా ఈజీ. చెప్పాలంటే రెండింటికి ఇంగ్రీడియంట్స్ ఒకలానే ఉంటాయి, బట్ రెండు ఒకటి కాదు. ఇదైతే ఇంకా ఈజీ, ఇంకా టేస్టీ కూడా. బట్ రెండింటికి హెల్త్ బెనిఫిట్స్ ఒకలానే ఉంటాయి. అంతే గాయస్, చూడండి అసలు ఎంత బాగుందో. చూసారు కదా గాయస్ ఎంత బాగుందో. ఇందులో నేను యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానా యాడ్ చేసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్ నచ్చితే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. అంతే గాయస్, ఇంత ఈజీ.
అసలు మార్నింగ్ ఏం పని ఉండదు, నైట్ చేసేసుకొని పెట్టేసుకుంటాం కాబట్టి ఓన్లీ మార్నింగ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే. నైట్ యాడ్ చేసుకుంటే మళ్ళీ పాడైపోతాయి కదా, సో అందుకే మీరు కూడా ఎలా ఉందో ఏంటో ట్రై చేసేయండి. దిస్ ఇస్ డే 6 గాయస్. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ. ఎలా చేస్తున్నాను ఏంటో మీరు కూడా చూసేయండి. ఇవన్నీ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇవి ఏంటంటే 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రైస్ అండ్ 1.5 గ్లాస్ రాగులు అనమాట. ఇవన్నీ కూడా వేసేసాను. ఈ 6 to 8 అవర్స్ నానితే చాలు అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చెప్పడం మర్చిపోయా గాయస్, నేను ఇందులో చిన్న కప్పుడు నానబెట్టిన అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇది 6 to 8 అవర్స్ ఫర్మెంటెడ్ చేశాను. సో ఈ కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇందులో సాల్ట్ అండ్ వాటర్ కూడా కలిపేసి దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నా గాయస్. ఇప్పుడు దీని మీద కొన్ని ఆనియన్స్ వేసేసుకుంటున్నా అండ్ కొంచెం పచ్చిమిర్చి అండ్ తురుముకున్న క్యారెట్. మన యమ్మీ అండ్ హెల్దీ దోశ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని సొరకాయ పచ్చడితో ట్రై చేసేస్తున్నా. చాలా యమ్మీగా ఉంది, చాలా కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. దిస్ ఇస్ డే 7 గాయస్. ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి అటుకుల ఉప్మా. ఎలా చేస్తున్నాను ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయి పక్కకు తీసేసుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నా. ఇవి కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 5 to 6 అండ్ ఒక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో పొటాటోస్ కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. పొటాటోస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసేస్తున్నా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని అటుకులు వేసేసుకోవడం. అటుకులు కూడా వేసేస్తున్నా. ఈ రాగి అటుకులు ఒక 5 minutes బాగా ఫ్రై చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తున్నా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం కొత్తిమీర అండ్ ఇందాక వేపుకున్న పల్లీలు. అంతే, రెడీ అయిపోయింది. చూసారు కదా గాయస్, వేడి వేడి రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ 7 రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ మర్చిపోకండి. బాయ్ బాయ్.